హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇది వ్లాగ్ ఏంటంటే భోగి రోజు కంటిన్యూషన్ అన్నమాట. అక్కడ నుంచి భోగి మంటలు, ముగ్గులు అన్నీ అయిపోయినాక సో అక్కడ అంతా కంప్లీట్ ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయినాక నేను మా వారైతే ద్వారకా తిరుమలకి అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న తిరుపతి అని చెప్తారనమాట. టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఆన్ ద వేలో అయితే మేము వెళ్తున్నాము. ఇది భోగి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వద్దామని బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి ఏలూరు డిస్టిక్లో ఉంటుంది. ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల, చిన్న తిరుపతిగా పిలుస్తారు. సో ఇక్కడ పచ్చని పొలాలు, మొక్కలు, చెట్లు, తోటలు, అరటికాయ తోటలు అన్నీ భలే బాగున్నాయి. రోడ్లకు అటు ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అనమాట. తూగోజీ పాగోజీ అంటారు కదా, గోదావరి జిల్లాలు. సో చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఏంటంటే మనకు తెలంగాణ సైడ్ డిఫరెంట్గాను, మనకు ఇటు ఆంధ్ర సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. అది క్లియర్గా అనిపిస్తుంది అనమాట. మన తెలంగాణ బార్డర్ దాటి రావాలి మేము. అది దాటి ఎంటర్ అవ్వగానే కొత్తగా అనిపిస్తుంది ఇటంతా వాతావరణం. పొలాలు, చెట్లు అన్నీ చూడ్డానికి చాలా గ్రీనరీగా, పచ్చగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో మేమైతే టెంపుల్కి బయలుదేరి ఇంకా వెళ్ళిపోతున్నాము. అనుకోకుండానే వెళ్ళామన్నమాట. దగ్గరలో ఏదైనా గుడికి అయితే వెళ్ళేసి వద్దాము అనుకుంటే మా వారైతే చెప్పకుండానే ద్వారకా తిరుమలకి అయితే తీసుకెళ్లారనమాట నన్ను. సో ఇలా దారిలో ఇదంతా షూట్ చేశారనమాట. చాలా బాగుంది అన్నట్టుగా. ఇంకా చాలా ఇంకా వెళ్ళాక అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను. ఇంకా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాము. సో మేము ఇక్కడ ఫైనల్గా అయితే టెంపుల్కి ద్వారకా తిరుమల ఊరికైతే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అనమాట. సో మనం అట్లా పైకి కొండపైకి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని పార్కింగ్లో కార్ పార్కింగ్ చేసుకొని మనం అక్కడ నుంచి అయితే టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇట్లా ఇవే ఉంటుంది పైకి వెళ్ళడానికి. అక్కడ అలా టోల్ గేట్ ఉంటుంది. అక్కడ టోల్ గేట్లో మనీ పే చేసి అక్కడ ముందు సైడ్ పార్కింగ్ దగ్గర కార్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కార్ పెట్టేశాక నెక్స్ట్ మనం నడుచుకుంటూ దర్శనానికి గుడి లోపలికి అయితే వెళ్తాము. సో ఇక్కడ వెహికల్స్కి ఏ వెహికల్కి ఎంత అనేది అయితే ఇక్కడ టోల్ గేట్ అమౌంట్ కూడా డిస్ప్లేలో ఉందన్నమాట. అది చూసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు. సో మేము అక్కడ పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసేసి వచ్చాక ఇక్కడ నుంచి అయితే ఒక వ్యూ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్లో మొత్తం సెట్ చేశారు, సంక్రాంతి సంబరాల్లాగా ఏదో పెట్టారు. మేమైతే వెళ్ళలేదు కానీ చాలా బాగా సెట్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా టెంపుల్ వ్యూ అనమాట. ఇది చాలా బాగుంది. సో ఇది ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవాలి. లోపల ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు పండగ కదా, భోగి పండగ అయినా సరే చాలామంది భక్తులు అయితే వచ్చారు. చాలా చాలా అంటే చాలామంది వచ్చారు. సో అనుకున్నాం కానీ ఏదో పండగలు ఇళ్లలోనే చేసుకుంటారేమో అనుకుంటాం కానీ టెంపుల్స్కి కూడా చాలామంది వస్తున్నారు అనమాట. పండగలుగా అప్పుడే చాలామంది టెంపుల్స్లో ఉంటున్నారు. సో అక్కడ నుంచి చూస్తున్నారు కదా, సంబరాలు, సంక్రాంతి సంబరాలు అని చెప్పి లోపల ఏదో పెట్టారు. అక్కడి వరకు అయితే మేము వెళ్ళలేదు. ఇంకా దర్శనానికి లేట్ అయిపోతుంది అన్నట్టుగా మేమైతే దర్శనం చేసుకొని వద్దామని లోపలికి వెళ్ళడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఇటు సైడ్. లోపలికి వచ్చాక ఇక్కడ అన్ని స్టాల్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. పండ్లు, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. టిఫిన్స్, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. అక్కడ వెహికల్ వెళ్తుంది కదా, ఆ వెహికల్స్లో నడవలేని వాళ్ళు కొంచెం డ్రాప్ అవుతుందన్నమాట, డ్రాప్ చేస్తారు ఆ వెహికల్లో. సో ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయలు అయితే తీసేసుకుంటున్నాము. కొబ్బరికాయలు కూడా తీసుకొని మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కూడా తీసుకున్నాక ఇలా ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. పిల్లలకి ఆట బొమ్మలు, వస్తువులు, ఇంకా వెరైటీ లేడీస్కి కావాల్సిన ఫ్యాన్సీ స్టాల్స్ అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా టెంపుల్స్లో ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా, అవైతే అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది ఏదో పెట్టేశారు. సో ఇక్కడ నుంచి
ఇది మెయిన్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. ఇక్కడ చూసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి క్యూ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. క్యూలో ఉచిత దర్శనాలు, ఇంకా టికెట్ తీసుకుంటే 100 ఇంకా 500 ఎంతో ఉన్నాయన్నమాట. అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళవచ్చు. ఫ్రీ ఉచిత దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఉచితంగా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేము అక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇది క్యూ కాంప్లెక్స్. లోపల ఆపేస్తే మాత్రం ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది, కూర్చొని వెయిట్ చేయాలి. ఆపితే టెంపుల్లో నైవేద్యాలు పెట్టేటప్పుడు అయితే ఆపేస్తారనమాట. సో అక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్దామని ఇటైతే వచ్చామన్నమాట. సో ఫైనల్గా ఈ టెంపుల్లో అయితే ఎక్కడైనా అంతే కదా, లోపలికి ఎంట్రీ అయితే ఉండదు. సో కాబట్టి బయట వరకు అయితే చూపిస్తున్నాను, ఎంతవరకు చూపించగలను అంతవరకు అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడ శ్రీహరి కళాతోరణం అని ఇక్కడ సెటప్ అయితే ఉంది. ఏంటంటే పిల్లలకి నాట్య ప్రదర్శన అలాంటివి పెట్టడానికి మేకప్స్ అన్నీ చేస్తున్నారు అనమాట. పిల్లలకి చాలా బాగా కనిపిస్తున్నారు. ఏదైనా ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నట్టుంది ఈరోజు, ఎందుకంటే భోగి పండగ కదా, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ఈవినింగ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకుంటా. సో అక్కడ చూసుకొని ఇక్కడ బయటకు వచ్చేసాక ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవార్లకి చీరలు పెడతారు కదా, అవి అయిన తర్వాత ఇక్కడికి సేల్కి అయితే పెడతారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో చీరలు కూడా చాలా బాగున్నాయి. అన్ని అమ్మవార్లకి కట్టించి పూజలు చేసి కట్టించి పెట్టిన చీరలు అనమాట. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అమ్ముతారన్నట్టు. ఇక్కడ వచ్చేసి సమాచార కేంద్రం ఎంక్వైరీ ఆఫీస్ అనమాట. ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా ఎవరైనా తప్పిపోయినా అక్కడ వచ్చి చెప్పొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ పక్కనే చెవి ప్రోగులు కుట్టించుకునే అనమాట, చేయిస్తారు కదా, చెవులు కుట్టించే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవైతే అక్కడ చేసుకుంటారు. సో ఇక్కడ మనం వెళ్ళిపోదామని అయితే మేము బ్యాక్ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అప్పుడు చూపించాను కదా, ఆ సైడ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి దక్షిణ అటు రాజగోపురాలు అటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళేసి వద్దామని ఇక్కడ నుంచి మేము అటు వెళ్ళేసి ఒక్కసారి చూసుకొని ఓవరాల్గా ఇటు వచ్చేసి ఇటు చూసామన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. అప్పుడు స్టార్టింగ్లో నేను కార్లో నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్కి చూపించాను కదా టెంపుల్, దక్షిణ రాజగోపురం అనమాట. సో ఎక్కువ ఈ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే చేంజ్ అయింది కాబట్టి అలా పైకి వెళ్ళేసి వచ్చేవాళ్ళు అలా పార్కింగ్లో పెట్టుకొని అలా వస్తారనమాట. సో ఇక్కడంతా బాగా పెట్టారు, చాలా బాగుంది. ఇవన్నీ చూసుకున్నాక ఇక్కడ నుంచి మేము మళ్ళీ అటు సైడ్కి వెళ్తే లోపల సైడ్కి ఇక్కడ ఏంటంటే మన గోవులు, కృష్ణుడు గోవులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూసుకున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎప్పుడు రాని వాళ్ళు ఉన్నా, కొత్తగా ఎవరికి తెలియకపోయినా ఎవరైనా ఇటు సైడ్కి ఎప్పుడైనా వస్తే, ఈ ఏలూరు సైడు గోదావరి జిల్లాల సైడ్ ఎవరైనా వస్తే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఏంటంటే దీన్ని ఎలా అంటే మనకు తిరుపతి తర్వాత తిరుపతి అన్నట్టు అనమాట, చిన్న తిరుపతి అని పేరు పిలుస్తారనమాట పేరుతో. సో ఇది తెలియని వాళ్ళు ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు అయితే చాలా వరకు తెలిసిన వాళ్ళే ఉంటారు తెలియని వాళ్ళకంటే. సో కాబట్టి ఎవరైనా ఎప్పుడు వినని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఏలూరు డిస్టిక్లో ద్వారకా తిరుమల అనమాట, జంగారెడ్డిగూడెం దాటాక ఉంటుంది. సో చాలా బాగుంటుంది ప్లేసు, తిరుపతి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. ఎప్పుడు రాని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది మా ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. సో ఇది నేనైతే ఈరోజు ఈ వీడియోతో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళేటప్పుడు జంగారెడ్డిగూడెం అనే ఊరు దగ్గర ఇంకొక పారిజాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది అయితే ఒకటి ఉంటుంది, శ్రీనివాసపురం అనేది. సో అక్కడ నెక్స్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.